హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. WPL చాలా ఎక్సైటింగ్గా జరుగుతుంది. హై స్కోరింగ్ మ్యాచెస్ ఉన్నాయి, థ్రిల్లింగ్ ఫినిషెస్, లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ ఫినిషెస్ చూస్తున్నాం మనం. సో ఇంకా 1 వీక్ కూడా కాలేదు లీగ్ స్టార్ట్ అయ్యి, కానీ ఇప్పటికే లీగ్ హ్యాస్ క్యాప్చర్డ్ అవర్ ఇమాజినేషన్. అందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా చూస్తున్నారు, బయట కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు లీగ్ గురించి. బట్ హైలైట్స్ చెప్తాం, ఈ 6 రోజుల హైలైట్స్ గురించి మనం మాట్లాడదాం. దాంట్లో నాకు మెయిన్గా అనిపించింది ఏంటంటే, ఈసారి మెయిన్ హైలైట్ ఏంటంటే రిటైర్డ్ అవుట్ అనే కాన్సెప్ట్. ఇప్పటికే 3 ఇన్సిడెంట్స్ నాకు అనిపించాయి రిటైర్డ్ అవుట్స్ సంబంధించింది. దాని గురించి మనం మాట్లాడదాం. అలాగే నేను ఎందుకు చేయట్లేదు వీడియోస్ రెగ్యులర్గా ఆన్ WPL అని చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, నిలదీస్తున్నారు. దానికి ఒక బలమైన కారణం, అది కూడా నేను లాస్ట్లో చెప్తాను. ప్లస్ ఇంకోటి మీకు చెప్పేది ఏంటంటే, మీ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు నా అదర్ ఛానల్, మ్యూజిక్ ఛానల్ ఓ పాట కథలో కొత్త పాట పెట్టాను, ఇళయరాజా పాట. అది మీరు కూడా వినే ఉంటారు. ఇప్పుడు పాత 1950s 1960s సాంగ్ అది. ఈ పాట బాగుంటుంది, మంచి సాంగ్. మీరు కూడా వింటారు, మీరు కూడా లైక్ చేసే ఇళయరాజా సాంగ్ గురించి నేను ఆ వీడియోలో చెప్పాను. ఆ ఛానల్ కూడా మీరు కింద నేను కామెంట్స్లో కూడా పెడతాను, లింక్ ఇస్తాను. అది ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఆ పాట వినండి, ఆ పాట గురించిన సమాచారం వినండి, దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయమంటే చాలా ఒక 400-500 సబ్స్క్రిప్షన్స్ ఒకేసారి వచ్చినాయి అడిగితే. అడగగానే మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ చెప్పినట్టుగా 2 lakh మార్క్ సమీపానికి వస్తున్నాం కాబట్టి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే అది కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఈ రిటైర్డ్ అవుట్ సంగతి ఏంటి? రిటైర్డ్ అవుట్ అనే కాన్సెప్ట్ మనం ఐపీఎల్లో చూసాం. ఇది కొత్త ఏం కాదు, బట్ ఐపీఎల్లో అశ్విన్తో స్టార్ట్ అయిన తర్వాత సాయి సుదర్శన్, తిలక్ వర్మ, డెవన్ కాన్వే, ఇలా అథర్వ టైడీ 5గురుని రిటైర్డ్ అవుట్ అవ్వడం చూసాం. తిలక్ వర్మ కూడా కాంట్రవర్షియల్ అయింది, మనకు తెలుసు. సో ఇవి రిటైర్డ్ అవుట్ అనేది ఐపీఎల్లో చూసాం. ఇక్కడ కూడా స్టార్ట్ అయింది ఈసారి ఫస్ట్ టైం. ఐషి సోనీని రిటైర్డ్ అవుట్ చేశారు గుజరాత్ జైంట్స్ వాళ్ళు. ఎందుకంటే ఆ అమ్మాయి స్టార్ట్ చేసింది 11 balls-లో 13 balls 11 runs. ఎందుకంటే లాస్ట్లో కావాల్సిన ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోతుంది. సో షీ వాజ్ అనేబుల్ టు గెట్ గోయింగ్. ఆ స్టేజ్లో ఆమెని గుజరాత్ జైంట్స్ వాళ్ళు రికాల్ చేశారు, రిటైర్డ్ అవుట్ చేశారు. ఆమె ప్లేస్లో వచ్చిన భారతీ ఫుల్మాలి బ్రహ్మాండంగా 240 స్ట్రైక్ రేట్తో 4 6 అదరగొట్టేసి మంచి ఫినిషింగ్ టచ్. సో అక్కడ రిటైర్డ్ అవుట్ అనేది వాళ్ళకి బాగా పనిచేసింది. ఓకే, అగ్రీడ్ దట్ రిటైర్డ్ అవుట్ హ్యాస్ వర్క్ వెల్ ఫర్ దెమ్. దట్ హ్యాపెన్ ఆన్ 13th. 14th నిన్న ఏం చేశారు? నిన్న కూడా ఈ రిటైర్డ్ అవుట్ కోసం ప్రయత్నం చేశారు, రిటైర్డ్ అవుట్ చేశారు మన యూపీ వారియర్స్ రిటైర్డ్ అవుట్ చేశారు హర్లీన్ డియోల్ వాస్ ప్లేయింగ్ వెరీ వెల్. మంచి ఇన్నింగ్స్ ఆడుతున్న టైంలో ఆమె రిటైర్ అవుట్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఆమె 14 balls-లో 11 runs చేసింది ఒక స్టేజ్లో. అంటే ఇంకా 17th over ఎండింగ్ అప్పుడు రిటైర్ చేశారు. సో సడన్గా ఆమె స్కోరింగ్ రేట్ డౌన్ అయిపోయింది. ఆమె కాదు, ఆమె షరావత్ అదర్ ఎండ్లో ఉన్న షరావత్ కూడా. ఎందుకంటే నందిని వాజ్ బౌలింగ్ వెల్ అండ్ షఫాలి వర్మ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. షఫాలి వర్మ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఆమెకున్న టాలెంట్ ఈవెన్ విత్ ద బాల్. ఆమె స్పిన్ బౌలింగ్ వేస్తున్న ఆ పేస్ వేరియేషన్స్తో సంథింగ్ షీస్ ఫైరింగ్ ఇట్ వన్ టైమ్, సడన్లీ షీస్ చేంజ్ ఆఫ్ పేస్ తీసుకొస్తుంది. ఆ పేస్ వేరియేషన్లో ఆమె చూపించడం వల్ల చాలా ఎఫెక్టివ్గా, ఐ థింక్ షీ హాస్ గివెన్ 12 runs అండ్ పిక్డ్ అప్ కపుల్ ఆఫ్ వికెట్స్. సో ఎంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేస్తారు. ఆ టైంలో ఎవరైనా అలాగే చేస్తారు కదా. ఆ టైంలో అభిషేక్ నాయర్ థాట్ హర్లీన్ డియోల్ లాభం 130 స్ట్రైక్ రేట్తో 47 చేసింది. 130 స్ట్రైక్ రేట్తో సెకండ్ హాఫ్ ఆఫ్ ఇన్నింగ్స్లో ఒక స్లో డౌన్ అయింది. ఎందుకంటే మనకు కొన్నిసార్లు పిచ్ కూడా స్లో డౌన్ అవుతుంది. స్పిన్నర్స్ ఫర్ కాలింగ్ ద షాట్స్ అట్ దట్ టైం. సో మంచి బౌలింగ్ చేస్తున్నారు వాళ్ళు ఆ టైంలో, అవుతాయి కదా. దానికోసం ఇప్పుడు సామెత ఉంది, మబ్బులో నీళ్లు చూసి ముంతలో నీళ్ళలోనే వర్షం పడతాయని చెప్పి మన ముంతలో ఉన్న నీళ్ళు పారబోసేసుకున్నాడు. సో అది బాయ్ ఇది బాయ్. మబ్బులో నీళ్ళు గ్యారంటీ లేదు, ముంతలో నీళ్ళు గ్యారంటీ. సో ఏ ప్లేయర్, సెటిల్డ్ ప్లేయర్ హూ ఈస్ దేర్ అట్ ది క్రీజ్ ఫర్ మెగ్లనింగ్, ఆమె మధ్య ఒక 70+ runs పార్ట్నర్షిప్ చూసాం మనం హర్లీన్ మధ్య. సెటిల్డ్ ప్లేయర్. సరే ఒక ఫేజ్లో షీ కుడ్ నాట్ గెట్ గోయింగ్, కానీ ఆల్రెడీ క్రీజ్లో ఉన్న ప్లేయర్ ఆడే పద్ధతి వేరే ఉంటుంది.
చెప్తారు కదా, సీయింగ్ ద బాల్ లైక్ ఫుట్బాల్ అని. వాళ్ళకి బాల్ పెద్ద సైజులో కనిపిస్తుంది కానీ వాళ్ళకి అక్కడ కండిషన్స్ అలవాటు పడి ఉంటారు. కొత్త ప్లేయర్ తీసుకొద్దాం అని చెప్పి టైరన్ ముగ్గురు వెంటనే 4 వికెట్లు పడ్డాయి. మిగతా 3 ఓవర్లో 4 వికెట్లు పడ్డాయి. రన్స్ ఎన్ని వచ్చాయి? 13 రన్స్ మాత్రం వచ్చాయి. 13 రన్స్ మాత్రం వచ్చాయి ద లాస్ట్ 3 ఓవర్స్. సో ఆ రిటైర్డ్ అవుట్ నిర్ణయం బెడిసి కొట్టింది, బ్రహ్మాండంగా బెడిసి కొట్టింది. అభిషేక్ నాయర్ గురించి మనం ఎంతో అనుకున్నాం, కానీ హీస్ ట్రైయింగ్ టూ మచ్ అని అనిపిస్తుంది. సో ఆ స్టేజ్లో హర్లిన్ డియోల్ని రిటైర్ చేయడం వల్ల తర్వాత దీప్తి శర్మ వచ్చిన 4 అవుటే టకటక అవుటే వాళ్ళు దే గుడ్ నాట్ గెట్ గోయింగ్ బికాస్ బౌలింగ్ మంచి రిజంతో బౌలింగ్ చేస్తున్నారు. మీకు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు మంచి రిజంతో బౌలింగ్ చేస్తున్నారు. ఆ టైంలో ఎవరున్నా అక్కడ ఒకటే. మీకు బెటర్ ఛాన్స్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఆడుతున్న ప్లేయర్ హూ ఇస్ 130 స్ట్రైక్ రేట్ ఆడుతుందంటే దట్ ఇస్ నాట్ బ్యాడ్ స్ట్రైక్ రేట్. దాంట్లో ఫేజెస్ ఉంటాయి, మీరు ప్రతి ఫేజ్లో బ్రహ్మాండంగా ఆడాల్సిన అవసరం లేదు. సో ది డెసిషన్ బై అభిషేక్ నాయర్ అండ్ హిస్ టీమ్ టోటల్లీ మిస్ఫైడ్. దానివల్ల ఏంటంటే వాళ్ళు మొమెంటం పోయి వాళ్ళు 157 అంతా చేయగలిగారు. చాలా తక్కువ స్కోర్ చేశారు, దాన్ని ఈజీగా చేజ్ డౌన్ చేశారు. ఈజీగా కాదు, సరే ఈజీ కాదు, కానీ లాస్ట్ బాల్ వరకు వెళ్ళినా కూడా చేజ్ డౌన్ చేయగలిగారు లాస్ట్ బాల్కి. బట్ దేర్ ద లాస్ట్ ద ప్లాట్. ఇంకొక 15-20 రన్స్, ఇంకొక 10 రన్స్ వచ్చినా వాళ్ళకి డిఫరెన్స్ ఉండేది. సో రిటైర్డ్ అవుట్. మరి మూడో ఇన్సిడెంట్ అంటే ఇద్దరు కదా రిటైర్డ్ అవుట్ అయ్యారు. మూడో ఇన్సిడెంట్ ఎక్కడి నుంచి వచ్చిందో మీరు అనుకోవచ్చు. మూడో ఇన్సిడెంట్ గురించి లిజర్ లీ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ చెప్పింది. ఆమె ఏంటంటే మ్యాచ్ తర్వాత బ్రాడ్కాస్టర్తో మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, నువ్వు అంత బాగా ఆడుతున్నావు, 60 అంతా కొట్టిందాను, 158 అంత స్ట్రైక్ రేట్, బ్రహ్మాండంగా వరుసగా బ్యాక్ 50s కొట్టింది. ఎందుకు నువ్వు ర్యాష్ షాట్ కొట్టావంటే కమ్యూనికేషన్ గ్యాప్. అంటే వచ్చిన ప్లేయర్ ఇంగ్లీష్లో చెప్పి ఉండొచ్చు, బట్ మన ఇండియన్ ప్లేయర్కి సరిగ్గా కన్వే నన్ను రిటైర్డ్ అవుట్ చేయబోతున్నారు అని నాకు అనిపించింది, నాకు అలా అనుకున్నాను నేను, మిస్కమ్యూనికేషన్. అందుకని రిటైర్డ్ అవుట్ ఎందుకు పెద్ద షాట్ కొట్టి అవుట్ అవుదాం, ఆ ఓవర్ ఎండింగ్లో రిటైర్ అవుట్ అవుతానని అనుకున్నదంట అని షాట్ కొట్టి ప్రయత్నం చేసి అవుట్ అయింది. దానివల్ల ఢిల్లీ ఇన్నింగ్స్లో అది ఆ వాబుల్ వచ్చి వాళ్ళు లాస్ట్ బాల్ ఫినిష్, మళ్ళీ లాస్ట్ బాల్ వరకు వెళ్ళి చాలా ఫ్రెట్టింగ్ అండ్ ఫ్యూమింగ్ ఎలాగో గెలిచారు. సో ఈ రిటైర్డ్ అవుట్ అనేది అంటే అక్కడ యాక్చువల్గా మరి ఆ మిస్కమ్యూనికేషనా లేకపోతే దాన్ని కవరప్ చేస్తున్నారో మరి మనకు అర్థం కాలేదు. మరి ఢిల్లీ వాళ్ళు కూడా రిటైర్డ్ అవుట్ చేద్దాం అనుకున్నారో లేదో మనకు తెలియదు. బట్ అది మిస్కమ్యూనికేషన్ అని చెప్పింది, నాకు అర్థం కాలేదు, ఆమె చెప్పింది అర్థం కాలేదు. సో రిటైర్డ్ అనే అవుట్ అనే కాన్సెప్ట్ మిస్ఫైర్ అవుతుంది. ఇకనైనా దానికి దూరంగా ఉంటే, ఇప్పుడు నైట్ వాచ్మెన్ కూడా కొన్నిసార్లు బెట్స్ కొడుతుంటాయి. సో యూ షో. ఇప్పుడు హర్లిన్ డియోల్కి ఏం కాన్ఫిడెన్స్ ఉంటుంది తర్వాత, అంత బాగా ఆడిన తర్వాత ఆమెని రిటైర్డ్ అవుట్ చేస్తే? షీఈ్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్, ఇంటర్నేషనల్ ప్లేయర్. ఆమెకి మీరు బాగా ఆడుతున్న టైంలో హీస్ ఏ బిగ్ హిటర్ యూజువలీ. అలాంటి ప్లేయర్ని రిటైర్డ్ అవుట్ చేయడం చాలా చాలా రాంగ్ డెసిషన్గా నాకు అనిపించింది. మరి దీని మీద మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. సో ఇప్పటివరకు హైలైట్స్ కనుక మనం చూస్తే నేను చెప్పినట్టుగా చాలా ఎక్సైటింగ్. ఫస్ట్ మ్యాచే బ్రహ్మాండమైన స్టార్ట్. ముంబై వర్సెస్ ఆర్సీబీ, ఇద్దరు ఛాంపియన్ సైడ్స్. వాళ్ళిద్దరు ఆడిన తీరు, ఆ మ్యాచ్లో నడీన్ డీక్లర్క్ ఫస్ట్ వికెట్లు తీసిన తర్వాత రన్స్ కొట్టి, అదే డీక్లర్క్ మన ఇండియా పైన కూడా వైజాగ్ మ్యాచ్లో వరల్డ్ కప్లో మన మీద గెలిపించింది కదా సౌత్ ఆఫ్రికాని. సో షీఈ్ అ వండర్ఫుల్ టాలెంట్. సో ఆర్సీబీ ఆ మ్యాచ్ గెలిచింది. లాస్ట్ వరకు టెన్షన్ భలే ఉన్నది మ్యాచ్, నేను చూశాను. రియలీ వెరీ వెరీ ఎక్సైటింగ్. సో మంచి స్టార్ట్ లభించింది, మంచి స్టార్ట్ ఇచ్చిన నడీన్ డీక్లర్క్. అంటే ఇప్పుడు ఆర్సీబీ ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉంది. అంటే మిగతా అన్ని టీమ్స్ 3 మ్యాచ్లు ఆడారు. ఇప్పుడు మిగతా 4 టీమ్స్ 3 మ్యాచెస్ ఈచ్ దే ప్లేడ్. ఆర్సీబీ ప్లేడ్ 2 మ్యాచెస్, 4 పాయింట్స్ ఉన్నాయి, కానీ నెట్ రన్ రేట్ ప్రకారం చూసినట్టు టాప్లో ఉన్నారు. ముంబైకి 4 పాయింట్స్ ఉన్నాయి, గుజరాత్కి 4 పాయింట్స్ ఉన్నాయి. బట్ దే ప్లేడ్ మోర్ మ్యాచెస్, దే లాస్ట్ ఏ మ్యాచ్ ఈచ్. ముంబై ఆల్సో ఇస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఆర్సీబీ ఎందుకు ఇంప్రెసివ్ అంటే, మనకి ఎలిస్ పెరీ లేకపోతే వీళ్ళ పని అయిపోతుంది అనుకున్నారు, కానీ గ్రేస్ హ్యారిస్ ప్లేడ్ టెరిఫిక్ నాక్ ఇన్ ద సెకండ్ మ్యాచ్. గ్రేస్ హ్యారిస్ పవర్ చూస్తుంటే నాకు అనిపించింది నిజంగా. ఫస్ట్ మ్యాచ్లో కూడా చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేసింది. సో షీస్ గ్రేట్. అంటే వాళ్ళకి గ్రేస్ హ్యారిస్ కానీ నడీన్ డీక్లర్క్ లాంటి ఫారిన్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బౌలింగ్ కూడా బాగుంది. వాళ్ళ లారిన్ బెల్, వాళ్ళ న్యూ బాల్ బౌలర్, టాల్ ఇంగ్లీష్ బౌలర్, షీఈ్ వెరీ వెరీ ఎకనామిక్. హర్ ఎకానమీ ఈజ్ అండర్ 4. తీసిన 2 వికెట్లు తీసింది, బట్ షీఈ్ వెరీ ఎఫెక్టివ్. అండ్ శ్రేయాంక పాటిల్ ఎప్పటిలాగా కీలకమైన వికెట్ నడీన్ డీక్లర్క్. సో బౌలింగ్ వీక్ అనుకుంటే బౌలింగ్లో కూడా వాళ్ళకి మంచి పర్ఫార్మెన్స్. సో ఆర్సీబీ ఈజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అండ్ స్మృతి ఆల్సో ఇస్ బ్యాటింగ్ వెల్, స్మృతి ఆల్సో డూయింగ్ వెల్. సో ఆ టీమ్ లుకింగ్ అండ్ వెరీ గ్రేట్ రిథమ్. చాలా బాగా ఆర్సీబీ బాగా స్టార్ట్ చేశారు సీజన్. అలాగే ముంబై ఆల్సో ఆర్సీబీతో ఓడిపోయినా కూడా ముంబై కూడా చాలా వాళ్ళు వెల్ బ్యాలెన్స్ టీమ్. ఒక మ్యాచ్లో
నాట్ సిల్వర్ బ్రంట్ ఆడకపోయినా గెలిచారు. సో దే ఆర్ బ్యాలెన్స్డ్ అండ్ దే హ్యావ్ గాట్ ఆల్ బేసెస్ కవర్డ్. సో ముంబై కూడా చాలా ఇంప్రెసివ్గా, ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ హర్మన్ప్రీత్ గ్రేట్ ఫామ్లో ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉంది ఆమె, అందరికంటే ముందుంది. అండ్ స్ట్రైక్ రేట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, 160 ఎంతో స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ ఆమె మ్యాచ్లు గెలిపిస్తున్న తీరు 250s ఉన్నాయి ఆల్రెడీ. షీఈస్ ఇన్ గ్రేట్ ఫామ్. సో ముంబై అండ్ ఆర్సీబీ ఛాంపియన్ సైడ్స్ రెండు చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. అలాంగ్ విత్ గుజరాత్ కూడా చాలా ఇంప్రెసివ్గా. గుజరాత్ వాళ్ళు కూడా 2 మ్యాచ్లు గెలిచారు. పర్టికులర్లీ దేర్ విన్ అగేన్స్ట్ ఢిల్లీ లాస్ట్ ఓవర్లో 7 runs డిఫెండ్ చేసుకోవడం. నేను చెప్పాను కదా వాళ్ళకి ఫారిన్ ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు. ఇప్పుడు సోఫీ డిమైన్ వెటరన్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయడం, యాష్లీ గార్డనర్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ ఆల్సో ఇట్ వాస్ గుడ్ అండ్ దిస్ ఇయర్ ఆల్సో షీఈస్ బ్రిలియంట్. సో వాళ్ళకి ఆ ఫారిన్ ప్లేయర్స్ బాగా వ్యారహమ్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇండియన్ ప్లేయర్స్ రేణుకా సింగ్ కానీ, ఫుల్మాలి, కొత్త అమ్మాయి అనుష్క శర్మ, ఆల్ దీస్ ప్లేయర్స్ ఆర్ డూయింగ్ వెల్. సో గుజరాత్ ఈజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో ఈ 3 టీమ్స్ బాగా ఇంప్రెసివ్గా నాకు అనిపించినాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఇస్ గుడ్, ఆన్ పేపర్ బాగుంది, కానీ పర్ఫార్మెన్స్లో దే ఆర్ తడబడుతున్నారు, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. బట్ స్టిల్ దే మేనేజ్ టు విన్ దర్ థర్డ్ మ్యాచ్. ఫస్ట్ 2 matches, ముఖ్యంగా ఆ మ్యాచ్ నేను చెప్పిన 7 runs గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 7 runs వాళ్ళు చేయలేకపోవడం లాస్ట్ ఓవర్లో. అంతవరకు వాళ్ళు లాస్ట్ 4 overs ఐ థింక్ దే హ్యావ్ టు గెట్ 15 runs per over, కానీ బ్రహ్మాండంగా చేసి తీసుకొచ్చి అవుట్ వాళ్ళు దాన్ని కంప్లీట్ చేయాలి. అదే మళ్ళీ నిన్న మ్యాచ్లో కూడా చూసాం. నిన్న మ్యాచ్లో కూడా లాస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్కి వాళ్ళకి మళ్ళీ దే నీడెడ్ జస్ట్ 6 runs ఆఫ్ ది ఫైనల్ ఓవర్. 6 runs కూడా లాస్ట్ ఓవర్ సెకండ్ బాల్కి 4 వచ్చింది, అయినా కూడా దే నీడెడ్ ది లాస్ట్ బాల్ టు గెట్ ది విన్నింగ్ రన్స్. సో ఢిల్లీ కొద్దిగా తడబడతా ఉంది. దే ఆర్ లుకింగ్ గుడ్. వాళ్ళకి నందిని శర్మ పర్పుల్ క్యాప్ రేస్లో ఉంది, అప్పటికి ఆల్రెడీ 5 wicket haul ఉంది. షఫాలి బ్యాటింగ్ లాస్ట్ మ్యాచ్లో షాడ్ వండర్ఫుల్ ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్. వాళ్ళకి మంచి ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. కానీ జెమిమా రోడ్రిగ్స్కి ఏమైనా క్యాప్టెన్సీ బర్డెన్ అనిపిస్తుందా? ఎందుకంటే ఈ రెండు చేజుల్లో కూడా, ఒక అన్సక్సెస్ఫుల్ ఒక సక్సెస్ఫుల్ చేజ్లో కూడా రాంగ్ టైంలో అవుట్ అవ్వడం, క్రూషియల్ మూమెంట్లో అవుట్ అవ్వడం అనేది ఇబ్బంది పడుతుంది. క్యాప్టెన్సీ ఏమైనా మనకి బర్డెన్ అవుతుందా? టూ ఎర్లీ టు సే. పర్ఫార్మెన్స్ కూడా ఇంతవరకు అంటే షీఈస్ బ్యాటింగ్ అట్ నెంబర్ 4. టీంలో ఉన్న బ్యాటింగ్ స్ట్రెంత్, ముఖ్యంగా లిజర్లీ ది వే షీఈస్ ప్లేయింగ్, ఆమెకి బ్యాట్ తక్కువ వస్తుంది, కానీ బట్ స్టిల్ జమీమా అంత ఎఫెక్టివ్గా కనిపించట్లేదు. దీప్తి శర్మ ఆల్సో సేమ్ థింగ్. అంటే మన ఇండియన్ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, అండ్ లీస్ట్ ఇంప్రెసివ్ యూపీ చాలా పూర్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఆడిన 3 మ్యాచ్లు ఓడిపోయారు. నౌ దే హ్యావ్ టు డూ క్యాచప్. ఇప్పుడు 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత వాళ్ళు మరి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలంటే చాలా కష్టమైన పరిస్థితి. సో వాళ్ళకి కీ ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేయకపోవడం, అదే వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళ కెప్టెన్ మెగ్లానింగ్ ఈస్ డూయింగ్ వెల్, బట్ నాట్ ది సేమ్ కెనాట్ బి సెడ్ అబౌట్ ది అదర్స్. సో యూపీ వారియర్స్ ఫేసింగ్ ఏ ప్రాబ్లం. ఫారిన్ ప్లేయర్స్ బిగ్ నేమ్స్ అందరూ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అందరూ కూడా చాలా మంచి, అసలు క్వాలిటీ ఎంత బాగుంది, చాలా బాగుంది. నేను కంటిన్యూస్గా మ్యాచ్ ఈసారి చూస్తున్నాను. హై క్వాలిటీ మ్యాచెస్. మెన్స్ కేంది అందరూ మాట్లాడుకుంటున్నారు, దీని గురించి మాట్లాడుతున్నారు. అందరూ మెన్స్ మ్యాచ్ చూస్తున్నావు అని అడుగుతున్నారు. నేను కూడా ఒకసారి మిస్ అవుతాను, మళ్ళీ చూస్తున్నాను. సో బట్ వెరీ ఇంప్రెసివ్ సో ఫార్. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మరి నేను వీడియో లాంగ్ అవుతుంది, కానీ ఎందుకు చేయట్లేదు రెగ్యులర్గా మ్యాచ్ బై మ్యాచ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అంటే, దానికి కారణం ఏంటంటే నాకు పూర్తిగా అవగాహన లేదు. నేను లీగ్ గత సీజన్స్ అంతా రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. సో నేను మెల్లగా దాన్ని బాగా ఫాలో అవుతున్నాను. నేను అందుకే ఒక కథ చెప్తాను మీకు. నేను చిన్నప్పుడు సినిమాలో చదువును కదా. ఒక మంచి పండితుడు అంటే ఒక గురువు గారు వచ్చారు ఒక ఊరికి. ఆ ఊరు అతన్ని శిష్యుడు, అతన్ని బాగా నమ్మే ఒక వ్యక్తి తన కొడుకుని తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చూపించాడు. స్వామి, వీడికి చెప్పండి, వీడు అన్నం తినేటప్పుడు చాలా క్లమ్జీగా తింటున్నాడు, అంతా పిచ్చిగా కెలుపుతున్నాడు, అన్నం అంతా నీట్గా తినడం లేదు, వాడికి మీరు ఏమైనా చెప్పండి అంటే, ఒక 1 week తర్వాత రమ్మన్నాడంట ఆ గురువుగారు. 1 week తర్వాత వస్తే ఆయన చెప్పాడు, బాబు అన్నం బ్రహ్మస్వరూపం, నువ్వు అన్నం చాలా జాగ్రత్తగా, ప్రతి మెతుకు చాలా ఇంపార్టెంట్, వాళ్ళ అన్నం అలా చేయకూడదు, నీట్గా తినాలి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ శిష్యుడు అడిగాడు, స్వామి ఏంటి మీరు ఈ మాట చెప్పడానికి 1 week ఎందుకు టైం తీసుకున్నారంటే, ఎందుకు తీసుకున్నానంటే నాకు కూడా అదే అలవాటు ఉంది. ముందు అతనికి నేను ఉపదేశం ఇవ్వాలంటే నాకు ఉపదేశం ఇచ్చే అర్హత ఉండాలంటే నేను నాకున్న లోపాన్ని పోగొట్టుకుని వారం రోజుల్లో నేను
నా ఆ హ్యాబిట్ మార్చుకున్నాను. మార్చుకుని నీట్‌గా తినడం మొదలు పెడుతున్నాను. అన్నం వేస్ట్ చేయకుండా తినడం మొదలు పెడతాను. ఆ తర్వాత మీ అబ్బాయికి చెప్పాను. నాకు అప్పుడు అర్హత వచ్చింది. అలాగే నాకు అర్హత రావాలి కదా! ఫస్ట్ ఐ షుడ్ బి ఏబుల్ టు గెట్ ది హ్యాంగ్ ఆఫ్ ఇట్. నేను ఉమెన్స్ క్రికెట్ మీద, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మీద దాన్ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యి దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని నా సిస్టమ్‌లో దాన్ని ఇంకించుకొని ఐ షుడ్ గెట్ ఇంటు మై సిస్టమ్. ఎందుకంటే కొన్ని రోజులు మర్చిపోతాను మ్యాచ్ ఉన్నట్టు. డైలీ మ్యాచెస్ చూడడం ఐపీఎల్ లాగా నాకు డైలీ అది గుర్తు రావట్లేదు. కొన్నిసార్లు కొంత మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత చూస్తాను. కానీ సో ఐఎమ్ జస్ట్ గెట్ ఏ హ్యాంగ్ ఆఫ్ ఇట్. సో అది నాకు బాగా అర్థమైన తర్వాత నేను కొంచెం మీకు చెప్పేటప్పుడు మీకంటే కొంచెం ఒక 2 ఆకులు ఎక్కువ చదువుకోవాలి కదా నేను. ఎక్కువ తెలియాలి కదా. అందుకని నేను చేయట్లేదు తప్ప నాకు ఉమెన్స్ క్రికెట్ మీద ప్రీమియర్ లీగ్ మీద ఎలాంటి సవతి తల్లి ప్రమేయం లేదు. నౌ దే ఆర్ డూయింగ్ రియలీ వెల్. ఐఎమ్ ఫాలోయింగ్ అండ్ ఎంజాయింగ్ ఉమెన్స్ మ్యాచెస్. సో అది పరిస్థితి. సో వీడియో లాంగ్ అయినా ఏం పర్లేదు. నేను చెప్పినట్టుగానే ఓ పాట కథ వైపు ఒక లుక్ వేయండి. కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ అది పిన్డ్ కామెంట్ పెడుతున్నాను. లుక్ వేయండి. దాన్ని ఆ ఛానల్ కూడా 2-3 వీడియోలు మీ వల్లే చాలా బాగా మంచి వ్యూస్ వచ్చినాయి. స్టార్టింగ్లోనే మంచి నాకు ఎంకరేజ్మెంట్ వచ్చింది. లెట్ us హ్యావ్ సమ్ ఫన్ ఇన్ ద మ్యూజికల్ వే ఆల్సో.